మొదటిగా తండ్రి అయిన దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాను. అలాగే ప్రభు దినం నాడు తండ్రిని ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి చేరి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభుపేట వందనాలు తెలియజేసుకున్న అందరికీ వందనాలు. మహాగణుడైన దేవుడు, మహోన్నతుడైన దేవుడు మనల్ని ప్రేమించి మరొకసారి ఆయన వాక్యాన్ని ఆయన సన్నిధిలో మనం వినటానికి మనల్ని ఎంతగానో ధైర్యపరిచి మనల్ని కాపాడి ఈ స్థలానికి తీసుకొచ్చిన ఆయన కృపను మనం జ్ఞాపకం చేసుకుందాము. ఈ సమయంలో గత వారంలో మనం నేర్చుకుంటున్న పాఠం ఏంటంటే సాత్వికులు ధన్యులు అనే పాఠాన్ని మనం ఆలోచిస్తున్నాము. కావున ఇది మత్తయి రాసిన సువార్తలో యేసుప్రభు వారు కొండ మీద చేసిన ప్రసంగంలో చెప్పిన మాట. ఏమని చెప్పారు అంటే, సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారనే సంగతిని తెలియచెప్పారు. కావున వాస్తవంగా మన జీవితాల్లో సాత్వికం అనేది సాధు స్వభావమని, మృదువుగా ఉండటమని, సాధువుగా ఉండటమని అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నాము. ఇది వాస్తవంగా ఈ భూమి మీద ఒకవేళ అందరూ బలహీనత అనుకోవచ్చు, కానీ వాస్తవంగా ఇది అపవాదితోని మనం పోరాడడానికి మనకు ఉండవలసిన గొప్ప లక్షణం, స్వభావం అది. అంతేకాకుండా పాపముతో పోరాడాలి అంటే సాత్వికమైన మనస్సు మనకు ఉండాలి. మనము అందుకే దేవుడు ఇచ్చిన సర్వాంగ కవచాన్ని మనం ధరించుకున్నప్పుడు ఆ కవచాన్ని ధరించుకొని దేవుడు వైపు ఉండి మనం పోరాటం చేయాలంటే ఈ స్వభావం తప్పకుండా మనందరిలో ఉండాలి. అందుచేతనే యేసుప్రభు వారు ఏం చెప్తున్నారంటే సాత్వికులు ధన్యులు అనే మాట చెప్పారు. అప్పుడు మనం గత వారంలో ఏమేమి నేర్చుకున్నామంటే, మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 5వ వచనములో సాత్వికులు ఆనందంగా ఉంటారు, ధన్యులు అనే మాట చెప్పాడు యేసుప్రభు వారు. వాగ్దానం ఏమిటంటే, వాగ్దానం ఒకవేళ అలా ఉంటే వారు భూలోకమును స్వతంత్రించుకుందురు అనే మాటను తెలియపరిచారు. సాత్వికులు ధన్యులు, భూలోకాన్ని వారు స్వతంత్రించుకుంటారు. అప్పుడు ఇందులో మొదటగా మనం ఈ పాఠంలో మొదటి సంగతి నేర్చుకున్నాం, అర్థం ఏంటో చూసాము. సాత్వికం అంటే అర్థం. రెండోది దాని యొక్క అవసరత చూసాము. మూడోదిగా మనం చూసింది ఏంటంటే ఉదాహరణలు చూసాం. ఉదాహరణలు, ఈ ఉదాహరణలో పాత నిబంధన నుంచి ఒక ఆయన చూసాం. పాత నిబంధన నుండి ఎవరిని చూసామంటే మోషేని చూసాం. మోషే ఉదాహరణ. ఈరోజు మనం క్రొత్త నిబంధన నుంచి ఒక ఉదాహరణ చూడబోతున్నాం. అంటే మూడో దాంట్లోని మరొక పాయింట్ ఏంటంటే క్రొత్త నిబంధన నుంచి సాత్వికం కలిగిన వ్యక్తిని మనం చూడబోతున్నాం. క్రొత్త నిబంధన నుండి అంటే 3లోనే ఉదాహరణలో క్రొత్త నిబంధన నుండి, అంటే బైబిల్లో 2 భాగాలు ఉంటాయి, పాత నిబంధన మరియు క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధన నుండి మనం ఎవరిని చూడబోతున్నామంటే యేసుక్రీస్తు ప్రభువారిని చూడబోతున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు, ఇతను సాత్వికుడు. ఆ విషయాన్ని ఇప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచన చేయబోతున్నాం. యేసు ప్రభువారి గురించి మనం చూసినట్లయితే యేసు ప్రభువారు ఎలాగా తన జీవితాన్ని జీవించారు అనే సంగతిని మనం చూడొచ్చు. అతను వాస్తవంగా మనం చూసినట్లయితే అతను మన జీవితానికి ఒక మాదిరిగా ఉన్నారు. అంతేకాకుండా యోహాను సువార్తలో ఆయన 6వ అధ్యాయంలో చెప్తున్న మాటను మనం చదువుదాం. 6వ అధ్యాయము 38వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము
38వ వచనంలో ఉన్న మాటను మనం చూసినట్లయితే ఇది స్వయాన ప్రభువారు చెప్తున్న మాట. ఏమన్నారు? నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు నేను రాలేదు. అంటే ఎప్పుడైనా భూమి మీదకి వచ్చిన వ్యక్తులు ఎవరిష్టం వాళ్ళదే. కావున మనుషులు ఎలాగుంటారు అంటే, భార్యాభర్తలైనా భార్య ఇష్టం జరగాలని భార్య, భర్త ఇష్టం జరగాలని భర్త అనుకుంటాడు. పిల్లలు తల్లిదండ్రులైనా పిల్లలు తమ ఇష్టం చేయాలని, అలాగే తల్లిదండ్రులు తమ ఇష్టం చేయాలని, ఎవరికి వారు ఎవరి ఇష్టాలు వాళ్ళు చేసుకోవాలని అనుకుంటారు. వారి ఇష్టం జరగకపోతే వెంటనే అలుగుతారు, చిరాకు పడతారు, కోపపడతారు. కానీ మనందరికీ సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడు. ఆ సృష్టికర్త యొక్క ఇష్టాన్ని తెలుసుకునేవారుగా జీవించడము అనేది సాత్వికము. సాత్వికం అంటే తండ్రి మనకు ఒక ఆయన ఉన్నారు, ఆయన సృష్టికర్త. ఆయన నన్ను సృష్టించాడు, నన్ను భూమి మీదకి ఆయనే పంపించాడు అనేది మనం నేర్చుకున్నాం, తెలుసుకున్నాం. వచ్చిన మనమందరం కూడా ఎవరికి ఇష్టాలకు వారు ఉంటే తప్ప దేవుని ఇష్టము నెరవేర్చడం అనేది ఎవరిలోనైతే ఉంటుందో వారిలో ఈ గుణం అనేది వస్తుంది. అది అంటే దేవుని ఇష్టం. ఇప్పుడు నేను ఇలా చేశానండి, అలా చేశానండి అని చెప్తారు తప్ప వాక్యము ఇలా చెప్తుందండి, ఇలా చేశానని ఏ కుటుంబమైనా ఏ వ్యక్తి అయినా చెప్పుకుంటే అది సాత్వికము. కాబట్టి నా ఇష్టం వచ్చినట్లుగా నేను చేస్తానంటాం ప్రతిసారి. కానీ ఇక్కడ యేసు ప్రభువారు అంటున్న మాట చూడండి. ఏమన్నారంటే, అతను సాక్షాత్తు దేవుడి పక్కనున్న దైవ సమానుడు. అలాంటి దైవ సమానుడైన యేసు ప్రభువారు ఏమంటున్నారంటే, నా ఇష్టము నెరవేర్చుకున్నటకు నేను రాలేదు అని అన్నాడు. అంటే భూమి మీదకి వచ్చిన తర్వాత డబ్బులు వస్తాయి, కుటుంబం ఉంటుంది, బంధువులు ఉంటారు, స్నేహితులు ఉంటారు, ఉద్యోగం ఉంటుంది, వ్యాపారాలు ఉంటాయి, పనులు ఉంటాయి, నైపుణ్యాలు ఉంటాయి, గొప్ప గొప్ప సంగతులు సంపాదించుకుంటాము. దాన్ని బట్టి ఎలా ఉంటామంటే ఇక ఇండివిడ్యువాలిటీ వచ్చేస్తుంది. ఇండివిడ్యువాలిటీ అంటే నేను నా ఇష్టం అంతే. ఒకవేళ అంతలాగా మనం బ్రతికితే అది సాత్వికము కాదు. సాత్వికము అంటే యేసు ప్రభువారు అంటున్నారు, నా ఇష్టము నెరవేర్చుకుంటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చి తిని. అంటే ఆయన తండ్రి చిత్తమునకు సంపూర్ణంగా లోబడ్డాడు. ఆయన అంటే యేసు ప్రభువారు తండ్రి చిత్తమునకు అంటే ఇష్టమునకు సంపూర్ణంగా, అంటే ఇంకా ఏమాత్రం లేదు, సంపూర్ణముగా లోబడుట, లోబడెను. చాలా ముఖ్యమైన విషయం. అంటే ఒక వ్యక్తి జీవితంలోని ఎప్పుడైనా మనం చూసినట్లయితే సంపూర్ణంగా లోబడటం అనేది ఉండదు. కానీ ఈ భూమి మీద సంపూర్ణంగా లోబడే ఒక ఆయన మనం చూడొచ్చు. ఆయన సాత్వికుడు. ఆయన గురించి ఏమని చెప్తున్నాడంటే, అతనే చెప్తున్నాడు, ఆయన తండ్రి చిత్తమునకు సంపూర్ణంగా లోబడెను అని గ్రంథకర్త అంటున్నాడు. చూశాడు దగ్గరుండి. ఆయన సంపూర్ణముగా దేవుని చిత్తానికి, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటకే పరలోకం నుండి దిగివచ్చి తిని. కాబట్టి ఎన్ని విషయాల్లో దేవుడి ఇష్టాన్ని నెరవేర్చాడు అమ్మా? ఎన్ని పనులలో ఆయన ఇష్టం నెరవేర్చాడు? అన్ని పనుల్లోని. ఏదైనా చేసినప్పుడు ఎవరిష్టాన్ని మనం చూస్తాము? ఏదైనా ఒక పని చేసినప్పుడు ఎవరిష్టాన్ని మనం చూస్తాము? దేవుని ఇష్టాన్ని చూస్తామా? అసలు ఉదయం నుంచి రాత్రి పండుకునేంత వరకు ఎప్పుడు ఎవరిష్టం కొరకు ఆలోచిస్తామో? నా ఇష్టం జరిగిందా లేదా? ఇంట్లో మగవారైతే వారిష్టమే. అమ్మా దేవుడు ఇలా చెప్పాడమ్మా, ఇలా చేద్దామని మాట్లాడే మగవాళ్ళు ఎక్కడున్నారు? ఒకవేళ స్త్రీ అయినా, ఏమండి ఇలా చెప్పాడు కాబట్టి దేవుడు ఇలా చేస్తున్నాము అని చెప్పిన వారు ఎవరున్నారు? కావున యేసు ప్రభువారి యొక్క జీవితము దేవుడితో ఎంతగా ముడిపడి ఉందో, తండ్రితో కుమారుని జీవితం ఎంతగా ముడిపడి ఉందో మనం ఆలోచించవచ్చు. ఆయన తండ్రి చిత్తానికి సంపూర్ణంగా లోబడినవాడు. మత్తయి రాసిన సువార్తలోని ఆయన వెళ్ళినప్పుడు కూడా అది ప్రతికూల పరిస్థితి.
26 మనము చాలాసార్లు చదువుతాం ఈ విషయాన్ని. 26 కొంత దూరం యేసుప్రభు వారు వెళ్ళారు. గెత్సెమనే తోటలో సాగిలపడ్డారు. నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము అన్నారు. ప్రార్థనలో చూడండి, ఎప్పుడు ప్రార్థన చేసే వ్యక్తి ఇది చేయి తండ్రి, అది చేయి తండ్రి, అలా చేయి తండ్రి, ఇలా చేయి తండ్రి అని అడుగుతాడు తప్ప, తండ్రి నీ ఇష్టము ఏదో అదే నా జీవితంలో జరగాలని ఎవరైనా అడిగితే వారు సాత్వికులు. సాత్వికం అంటే ఏంటంటే, సాత్వికం అంటే ఆయన చిత్తానికి లోబడ్డం. ఎంత శాతం లోబడ్డం అంటే సంపూర్ణంగా లోబడ్డం. యేసుప్రభు వారు అదే చెప్పారు. ఏమన్నారంటే, నేను నా ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి భూమి మీదకి రాలేదు, కానీ తండ్రి చిత్తాన్ని, తండ్రి పనిని సంపూర్ణంగా చేయటానికి వచ్చాను అనే సంగతిని ఆయన చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ఇది ప్రతికూల పరిస్థితి. యేసుప్రభు వారు ఈ పరిస్థితిలో కూడా సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు, అది నా ఇష్టంగా కాదు కానీ నీకు ఇష్టమైతేనే ఈ పని చెయ్యు అని నీకు మనవి చేసుకుంటున్నాను, విన్నవించుకుంటున్నానని ప్రభువారు తండ్రితో మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి యేసు ప్రభువారు కొత్త నిబంధనలో సాత్వికానికి మంచి ఉదాహరణ. ఆయన సంపూర్ణంగా తన జీవితకాలం అంతయు లోబడినవాడు. ఒకసారి మనం చూసినట్లయితే ఆయనకి దేవునితో సమానంగా ఉన్నవాడు ఆయన ఆ సమానత్వాన్ని విడిచిపెట్టేసి తనను తాను ఎలా చేసుకున్నాడంటే రిక్తునిగా చేసుకొని దేవునికి మనుషులకి పరిచారకుడైపోయాడు. అది ఆయన యొక్క లోబడే తత్వం, సాత్వికం అంటే. ఆయన కేవలం దేవునికి ఒక్కడికే పరిచారకుడిగా కాకుండా మనుషులకు కూడా పరిచారకుడయ్యాడు. అంటే చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు కుర్చీలో కూర్చుంటారు, కింద వారితో పని చేయిస్తారు. కానీ యేసు ప్రభులో ఉన్న గొప్పతనం ఏమిటంటే తానే కిందకు దిగిపోయి ఆ పని అంతా చేశాడు. అది సాత్వికం అంటే సాత్వికంలో ఏముంటుందంటే తమను తాము పరిచారకులుగా మారిపోతారు. అందుకే యేసు ప్రభు వారు సంఘంలో పెద్దలుగా ఉండాలన్నా కూడా దానికి ఒక లక్షణాలు పరిశుద్ధాత్ముడు రాయించాడు. తిమోతి పత్రికలోని, తీతు పత్రికలో కూడాను. పరిచారకుడై ఉండాలి, దొడ్డ పనిని అపేక్షించేవాడై ఉండాలి. యేసు ప్రభు వారు కూడా ఎంత దేవునితో సమానంగా ఉన్నవాడు, దైవత్వం కలిగినవాడు, 100కి 100 దేవుడై ఉన్నవాడు. అలాంటి దైవత్వం కలిగిన యేసు ప్రభు వారు భూమి మీదకి దిగిపోయి ఆ హక్కులన్నిటినీ విడిచిపెట్టి ఆ యొక్క సర్వాన్ని విడిచిపెట్టి ఆయన తనను తానే రిక్తునిగా చేసేసుకొని దేవుడికి పరిచారకుడిగా పనిచేశాడు, మనుషులకు కూడా పరిచారకులుగా పనిచేశాడు. అది సాత్వికం అంటే. ఈరోజు మనం ఏదైనా ఒక మంచి స్థితిలోకి వెళ్ళిన వెంటనే మనుషుల్ని తృణీకరిస్తాం. మొన్న నాకు చాలా సంతోషం వేసింది. ఒక ఆయన చెత్త ఓడ్చడానికి ఇలాగ డొక్కుల్లో ఎత్తడానికి వెళ్తునేటప్పుడు కరుణాకరే అన్నాడు అతన్ని, అన్నయ్య ఇక్కడ చెత్తను తీసుకెళ్ళానే అన్నాడు. చాలా సంతోషం వేసింది నాకు. అలాగా మనం పిలవగలమా? ఒరే ఇలారా, ఈ చెత్త ఊడ్చుకొని వెళ్ళు అని అంటాం. కొద్ది స్థితి మారిన వెంటనే అన్నయ్య అనే మాట ప్రతి ఒక్కరూ నీ పోలికలో చేయబడ్డారు. పాకివాడు కూడా నీ పోలికలో చేయబడ్డాడు. నీవు వాడు ఒకే పోలిక. అది మానవత్వం అంటే. నువ్వు ఒక స్టేటస్కి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు మర్చిపోతావు అదంతా కూడా. కుర్చీలో కూర్చుంటావు, మారిపోతావు, పాకలోకి దూరలేవు, మనుషులతో మాట్లాడలేవు, నువ్వు హెచ్చించుకుంటావు. అది నీ స్థాయి, నా స్థాయి. యేసుప్రభు స్థాయి అది కాదు. అందుకే యేసుప్రభు వారు సర్వమానవాళికి అతడు మాదిరి. ప్రపంచంలో ఉన్న ప్రతి వానికి మాదిరి అయిన
ఏదో ఓట్ల ఎలక్షన్ వచ్చిందనో, ఎవరి మీద భుజాల మీద చేయి వేయటమో, పేదవాళ్ళ మీద పట్టుకోవడమో, పాకలోకి దూరడమో, ఒక చీపురు పట్టుకొని తొడవటమో, పాకివాడు చేసిన పని ఇలా ఫోటో కోసం చేయటమో, అది యేసుప్రభు స్థాయి కాదు. ఆయన పుట్టడమే ఏమీ లేని వారింట్లో పుట్టాడు, నిరుపేదలింట్లో పుట్టాడు. ఆయన పుట్టాలనుకుంటే ఏ రోజు ఇంట్లో పుట్టగలడు. ఆయన పుట్టాలనుకుంటే అలెగ్జాండర్ ఇంట్లో పుట్టగలడు. ఆయన పుట్టాలనుకుంటే మహుల మధ్యలో పుట్టగలడు. కానీ ఒక కుగ్రామంలో, చిన్న పల్లెటూరు బెత్లెహేం అంటే, నజరేత్ అంటే చిన్న కుగ్రామము. నజరేత్ అనే ఊరిలో, బెత్లెహేం అనే ఊరిలో మరియా యేసేపులని నిరుపేదల ఇంట్లో జన్మించి పేదరికాన్ని, దరిద్రాన్ని బాగా అనుభవించి, ఇదిగో ప్రపంచానికి నేను చాటుతున్నాను సాత్వికం అంటే ఇదే అని చాటాడు. అది యేసుప్రభు వారి స్థాయి. ఆయన స్థాయిని బట్టే ఈరోజు భూమిలో ఉన్నవారందరూ కూడా ఆయన్ని తప్పకుండా అనుసరించవచ్చు. ఆయనకి ఎన్ని అద్భుతాలు వచ్చు, ఎన్ని సూచక్రియలు చేశాడు, ఎన్ని మహత్కార్యాలు చేశాడు. చచ్చిపోయిన వాళ్ళు ఎంతమందిని లేపాడు. కానీ చిన్న గర్వం కూడా లేదు. ఈరోజు ఎంతోమంది పాస్టర్స్ అని పిలువబడుతున్నవారు సూట్లు బూట్లు వేసుకొని తిరుగుతున్నారు. కిందకే దిగరు వాళ్ళు, ఏసీ లేకపోతే బయటికే రారు వాళ్ళు. అలాంటి వాళ్ళు కూడా ఈ సాత్విక గురించి ఎలా మాట్లాడతారు? ఈ సాత్విక గురించి మాట్లాడే హక్కు ఏముంటుంది వాళ్ళకి? వాళ్ళ డైనింగ్ టేబుల్ మీద ఉండే ఆహార పదార్థాలు యేసుప్రభు ఎప్పుడూ తినలేదు. పేదవాడుగా బ్రతికాడండి. ఆయన సాత్వికుడు. అందుకే యేసుప్రభు వారు ఆయన చెప్పగలుగుతున్నాడు, సాత్వికంగా బ్రతకండి, మీరు ధన్యులు అని అంటున్నాడు. కావున పాత నిబంధన కాలంలో మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, భూమి మీద పుట్టిన వారిలో ఇతడంత సాత్వికుడు ఎవరు లేరని చెప్పాడు. కొత్త నిబంధనలో యేసుప్రభు వారు మహాసాత్వికుడు. ఎంత సాత్వికుడు అంటే స్వయాన దేవునితో సమానమైన వాడు, దైవత్వం కలిగిన వాడు, దేవుడితో ఉండవలసిన వాడు, పరలోకంలో ఉండవలసిన వాడు, భూలోకంలోనికి దిగిపోయి ఆయన తనను తాను రిక్తునిగా చేసుకొని సర్వస్వాన్ని విడిచిపెట్టేసి వచ్చేసాడు. నేను దేవుడికే కాదు పరిచారకుడిని, మీకు కూడా పరిచారకుడిని అని నిరూపించుకున్నాడు. అర్థమైందండి? మనం ఎప్పుడూ కూడా హై స్థాయినే కోరుకుంటాం, చిన్న స్థాయిని కోరుకోం. ఎందుకంటే అనుకుంటాం మనం హైగా మెయింటైన్ అవ్వటం, హైగా ఉండటం అనేది గొప్పతనం అనుకుంటారు మనుషులు. కానీ వాస్తవంగా అది దేవుని యొక్క ఆలోచనలకు విరుద్ధమైనదండి, విరుద్ధమైనది. కావున ఈ భూమి మీద బ్రతుకుతున్న కాలమంతా నువ్వు సాటి మనిషిని గౌరవించాలి అంటే సాత్వికం ఉండాలి. నిన్ను నువ్వు హైగా ఊహించుకున్నావు అంటే నువ్వు ఎవరిని గౌరవించలేవు, ఎవరి పక్కన కూర్చోలేవు, ఎవరితో మాట్లాడలేవు. యేసుప్రభు వారు ఈ భూలోకానికి వచ్చినప్పుడు 34 సంవత్సరాలు కూడా ఎవరి ఇష్టాన్ని నెరవేర్చారు? సంపూర్ణంగా తండ్రి ఇష్టమే నా ఇష్టము తప్ప నా ఇష్టాన్ని ఇక్కడ చేసుకోవడానికి నేను భూమి మీదకి రాలేదు. ఒకవేళ బాప్తిజం పొందకముందు మన ఇష్టాలు మనం చేసుకున్నా, ఇక నుంచి నా ఇష్టము కాదు నీ ఇష్టమే చేస్తాను ప్రభువా అని అతనికి మనల్ని అప్పగించుకోవాలి. నా ఆత్మను దేవునికి అప్పగించటం సాత్వికము. కావున ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చాలాసార్లు చదివాము. 2వ అధ్యాయంలో ఆ మాట రాయబడి ఉంది. ఆయన గొప్పతనాన్ని పౌలు రాస్తూ ఏమంటున్నాడు అంటే 5వ వచనం నుంచి, క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకుండా భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనెను. విధేయత, వినయము, విధేయత అనేవి పర్యాయ పదాలుగా వాడతారు. విధేయత అన్న సాత్వికం అన్న ఒకటే. అంటే విధేయత చూపినవాడు, సాత్వికము చూపినవాడే తన్ను తాను తగ్గించుకున్నాడు. కాబట్టి
దేవునికి మనుషులకు పరిచారకుడు ఆయను. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 5-8 వచనాల్లో దేవునికిని మనుషులకును పరిచారకుడు ఆయను. పరిచారం చేసిన వాడు అయిపోయాడు. పరిచారకుడాయను, పరిచారకుడు. క్రొత్త నిబంధన చూస్తున్నాం ఆయన్ని. ఉదాహరణగా మరొక సంగతి మనం చూసినట్లయితే మత్తయి సువార్త 20వ అధ్యాయంలో 28వ వచనం. అలాగే మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చినని చెప్పాను. అంటే ఆయన తనకంటే ఎక్కువగా ఇతరుల గురించి ఆలోచించాడు. ఆయన తనకంటే ఎక్కువగా ఇతరులను గురించి ఆలోచించాడు. అందుకే ప్రాణం పెట్టాడు. ఆలోచించెను. సాత్వికంలో ఉన్న గుణం ఇది. తనకంటే ఎక్కువగా ఇతరుల గురించి ఆలోచించటం. సాత్వికమైన వ్యక్తి తన సొంత అవసరతల కంటే ఇతరుల అవసరత గురించి ఎక్కువగా ఆలోచిస్తాడు. అది సాత్వికం అంటే. వాస్తవంగా యేసు ప్రభు వారు వచ్చి భూమి మీదకు వచ్చి తను ఎంతసేపు ఎవరి గురించి ఆలోచించాడు అంటే మనుషుల్ని ఎలా రక్షించాలి, ఎలా కాపాడాలి, తండ్రి చిత్తం ఎలా నెరవేర్చాలి. ఒకవైపు పరలోక సంబంధమైన తండ్రిని గురించి ఆలోచిస్తూ ఒకవైపు భూమి మీద ఉన్న మనుషుల యొక్క అవసరతను తీర్చడానికి ఆయన ఎంతగానో కృషి చేశాడు, ప్రయత్నం చేశాడు. అందుకే అతడు తనకంటే ఎక్కువగా ఇతరుల గురించి ఆలోచించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. తర్వాత 11వ అధ్యాయంలోని మత్తయి సువార్తలోని 29వ వచనంలో చాలాసార్లు మనం చదివే వచనం అది. 11:29లో నేను సాత్వికుడును దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకోండి, నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణాలకు విశ్రాంతి దొరుకుతుంది. అంటే వాస్తవంగా చూసినట్లయితే ప్రభువారు చెప్తున్న మాట చూడండి. ఏమంటున్నారంటే నా కాడి ఎత్తుకోండి, నా యొద్ద నేర్చుకోండి. అంటే ఎవరైనా ఈ స్వభావం నేర్చుకోవాలంటే ప్రభువును చూడాలి, ప్రభువును వెంబడించాలి. ప్రభువును వెంబడించినప్పుడు సాధ్యపడుతుంది. వెంబడించినప్పుడు ఈ స్వభావము మనలోకి వస్తుంది. సాధ్యమగును, లేకపోతే సాధ్యం కాదు. మత్తయి 11:29లో అతడు అంటున్నాడు నేను సాత్వికుడను, నేను దీన మనసు గలవాడును, నా యొద్దకు రండి, నా కాడి ఎత్తుకోండి, మీకు తప్పకుండా నా యొద్ద నేర్చుకుంటే అప్పుడు మీ ప్రాణాలకు ఏం దొరుకుతుంది అంటున్నాడు. విశ్రాంతి దొరుకుతుంది. విశ్రాంతి అనే పదాన్ని ఎలా వాడారు అంటే వాస్తవంగా జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుడు 6 దినాలు సృష్టి చేసి 7వ దినాన్ని ఏం చేశాడన్నాడు? విశ్రాంతి అన్నాడు. అలాగే ఇశ్రాయేలు కూడా ఐగుప్తులో నుంచి కనాన్లోనికి వెళ్ళేటప్పుడు 6 దినాలు మీరు పని చేయండి, 7వ దినాన్ని ఏం చేయాలి? విశ్రాంతి దినంగా చూడండి అని చెప్పాడు. అలాగే నేడు కూడా మనం ఇంకా విశ్రాంతిలోనికి ప్రవేశించలేదు. ప్రవేశించామా? ఎప్పుడు ప్రవేశిస్తాము విశ్రాంతిలోనికి? ఏ రోజైతే మనం పరదేశంలోకి వెళ్తామో, పరలోకానికి వెళ్తామో అప్పుడు మనకి విశ్రాంతి దొరుకుతుంది. ఒక వ్యక్తి పరదేశంలోకి వెళ్ళాలన్నా, పరలోకానికి వెళ్ళాలన్నా ఖచ్చితంగా ప్రభు దగ్గర కూర్చోవాలి. ప్రభు దగ్గర కూర్చోలేని వ్యక్తి పరదేశంలోనికి వెళ్ళలేడు, పరలోకాన్ని చేరుకోలేడు. లేకపోతే ప్రభు దగ్గర కూర్చోవడం అంటే ఏమిటంటే ఈ లోకంలో ప్రతి మనుషుడు కూడా ఆయన రక్తం చేత ఏర్పడిన ఆ ప్రభు సంఘంలో ఉండి
ఆ స్వభావాన్ని సంపాదించుకుంటూ ఉంటే అతడు విశ్రాంతి పొందుతాడు తప్పకుండా. అది యేసుప్రభు వారు చెప్తున్నారు. కావున క్రొత్త నిబంధనలో యేసుప్రభు వారిలో ఇవన్నీ చూడొచ్చు. అప్పుడు ఒక ఉదాహరణ ఏంటంటే అతని సాత్వికం ఎంత గొప్పదో ఒకసారి యోహాను సువార్త 8వ అధ్యాయంలో 1-11 వరకు ఆయన ఎంత ప్రేమ చూపించారో, ఆయన ఎంతగా తన శక్తిని అదుపు చేసుకున్నారో మనం చూడొచ్చు. అది స్టోరీ ఏంటంటే ఒక వేశ్యను అతని దగ్గరికి తీసుకొచ్చారు. 10-11 8వ అధ్యాయం 1-11 వరకు రాస్తే అది అందులో ఆయన చూపించిన ప్రేమ. 10-11 చదవండి. ఎవరును 8 ఏది చదువుతున్నారు? 8వ అధ్యాయం యోహాను సువార్త 8వ అధ్యాయము 10-11. యేసు తల ఎత్తి చూచి అమ్మా వారు ఎక్కడున్నారు అంటే నేను కొట్టాలని వచ్చిన వాళ్ళు ఎక్కడున్నారు అని అడుగుతున్నాడు. ఎవరును నీకు శిక్ష విధింపలేదా? నిన్ను శిక్షిద్దాం అనుకొని వచ్చారు కదా, వాళ్ళందరూ ఎవరు శిక్ష విధించలేదా అని అడిగినప్పుడు అని ఆ వేసిని అడిగాడు, అంటే ఆ పాపిని అడిగాడు. ఆమె లేదు ప్రభువా. ఆమె ధైర్యంగా అంటుంది, ప్రభువా లేదు, నాకెవరు శిక్ష విధించలేదు ప్రభువా అని అన్నాడు. అందుకు యేసు నేనును నీకు శిక్ష విధింపను. అంటే అర్థం ఏంటి తెలుసండి? అంటే ప్రభువు వారికి ఎంత శక్తి ఉందంటే ఆమెను చంపేసే శక్తి ఉంది ఆయన కాడ. అందుకే ప్రభువారు అంటున్నారు నేనును నీకు. అంటే ప్రభువు వారికి ఉన్న శక్తి ఎంత? అతను తలుచుకుంటే ఆమెను ఖచ్చితంగా చంపేయవచ్చు, ఆమె రాళ్ళతో కొట్టవచ్చు. కానీ అంత శక్తి ఉన్నా కూడా దాన్ని అతను అదుపు చేసుకున్నాడు. నేను నీకు శిక్ష అయితే ఇప్పుడు విధించను అని అన్నాడు. ఆయనకి అధికారం ఉన్నా, అతనికి బలం ఉన్నా, అతడు శిక్షించే అర్హత కలిగి ఉన్నా ఆయన ఆ అర్హతను అక్కడ వాడుకోలేదు. అది సాత్వికం అంటే. అతను శిక్షించవచ్చు ఖచ్చితంగా, అతడు ఆమెను చంపేయవచ్చు, ఎందుకంటే అతడు ఏ పాపము లేనివాడు కాబట్టి. ఆమెను శిక్షించడానికి అతనికి అర్హత ఉంది. కానీ ఆ అర్హతను అతను వాడుకోకుండా అతను అంటున్నాడు, అమ్మా నేనును నీకు శిక్ష నేను విధించను, అయితే నీవు వెళ్ళిపో, ఇక పాపం చేయకుమని ఆమెతో చెప్పాడు. నువ్వు వెళ్ళి ఇక పాపం చేయొద్దని ఆజ్ఞాపించినట్లుగా మనం చూస్తున్నాము. అది యేసు ప్రభు యొక్క సాత్వికము. కావున క్రొత్త నిబంధన నుంచి యేసు ప్రభు అని మనం చూసాం. అప్పుడు తర్వాత రెండో సంగతి ఏంటంటే 4వ రోమన్ వాగ్దానము. ఈ వాగ్దానాన్ని కొద్ది జాగ్రత్తగా మనం చూడాలి. ఏంట వాగ్దానం అంటే భూలోకమును స్వతంత్రించుకుందురు. ఇది అక్షరార్థంగా మనం తీసుకోకూడదు. ఎందుకు తీసుకోకూడదో మీకు కొన్ని సంగతులు మనం చూద్దాం. అంటే ఈ వాగ్దానము మనకి వాగ్దానం, అది ప్రామిస్, అది యేసుప్రభు వారు చెప్పిన ఏదైతే ధన్యత ఉందో ధన్యతను చెప్పి దాని యొక్క వాగ్దానం చెప్పాడు. అప్పుడు ఈ వాగ్దానం జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవడానికి కొద్ది నిమిషాలు ప్రయత్నం చేద్దాం. నెంబర్ 1 ఏంటంటే అసలు వాస్తవంగా భూలోకం అంటే చాలామంది అనుకుంటారు ఈ భూలోకాన్ని అంతటిని కూడా సంపాదించుకుంటారు అనుకుంటారు. కానీ వాస్తవంగా అది కాదనే సంగతిని మనం ఎలా చూడొచ్చు అంటే మోషేని గురించి ఆలోచన చేసినప్పుడు మోషే అందరికన్నా సాత్వికుడు ఇశ్రాయేల్లో. అయినా కూడా ఆయన కనాల్లోకి అడుగు పెట్టాడా, అడుగు పెట్టలేదా? వాగ్దాన దేశంలోకి వెళ్ళాడా, వెళ్ళలేదా? వాగ్దాన దేశాన్ని పొందలేదు ఆయన. మనం చూసినట్లయితే 34వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండము చివరి అధ్యాయము మోషే అడుగుతున్నాడు, ప్రభువా మరి నేను అక్కడికి వెళ్దాం అనుకున్నాడు, కానీ మోయాబ్ మైదాన్ దగ్గరికి వచ్చారు. అక్కడ నెబో శిఖరం దగ్గరికి వచ్చారు, వాళ్ళు ఎక్కుతున్నాడు ఆయన. చూడండి 34:1 నుంచి. మోషే మోయాబు మైదానం నుండి ఎరుకో ఎదుట ఉన్న పిస్గా కొండ వరకు వెళ్ళి
నెబో శిఖరమునకు ఎక్కాడు. అది చివరి రోజు ఇంక అతనికి. అప్పుడు యెహోవా దాను వరకు, గిలాదు దేశమంతయు, నఫ్తాలి దేశమంతయు, ఎఫ్రాయిము మనష్షెల దేశమును, పశ్చిమ సముద్రం వరకు, యోధా దేశమంతయు, దక్షిణ దేశమును, సోయరు వరకు, ఈత చెట్లు గల ఎరుకో లోయ చుట్టూ మైదానం అతనికి చూపించెను. ఎవరికి చూపించారు అంటే అదన్నీ హద్దులు అన్నమాట. దేనికి హద్దులు అవన్నీ? కనాను దేశానికి. ఆ హద్దుల గురించి చెప్పాడు. అంటే కనాను దేశపు హద్దులన్నీ చూపించి ఆ లోపల ప్రాంతమంతా చూపించాడు. 4వ వచనం, మరియు యెహోవా అతనితో ఇట్లనెను, నీ సంతానంకి ఇచ్చితినని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నేను ప్రమాణం చేసిన దేశం ఇదే. కన్నులారా నిన్ను దాన్ని చూడనిచ్చితిని కానీ నీవు నది దాటి అక్కడికి వెళ్ళకూడదు. ఎక్కడికి వెళ్ళకూడదు? మరి అంత సాత్వికుడైన వాడికి మరి ఆయన ఆ వాగ్దాన దేశం కూడా అతను పొందలేకపోయాడు. అర్థమైందండి? అంతేకాదు, మోషే ఇల్లు లేకుండానే 40 సంవత్సరాలు తిరిగాడు. ఆయనకి ఏ ఇల్లు లేదు. ఆయన అరణ్యంలో ఎక్కడైనా ఉండిపోయి ఇల్లు కట్టుకున్నాడా? భూమి మీద ఉండేటప్పుడు మొదటి 40 సంవత్సరాలు ఎక్కడున్నాడు? ఐగుప్తు రాజకుమారి దగ్గర ఉన్నాడు. తర్వాత 40 సంవత్సరాలు ఎక్కడున్నాడు? మామైన ఇత్రో దగ్గర ఉన్నాడు. ఇత్రో అనే మామ దగ్గర ఉన్నాడు. తర్వాత 40 సంవత్సరాలు ఎక్కడున్నాడు? ఇశ్రాయేలు నడిపించాడు అరణ్యంలో. ఎక్కడ అతనికి ఏం లేదు. కాబట్టి అది మనం ఏ విధంగా చూడకూడదు అంటే అక్షరార్థంగా చూడకూడదు. అలాగైతే మోషే ఎంతో అంటే వాగ్దాన దేశాన్ని కూడా దూరం నుంచి మాత్రమే చూడగలిగాడు తప్ప కనీసం వాగ్దాన దేశంలో కూడా అతను వెళ్ళలేదు. అది గమనించండి. 2వ విషయం, యేసు ప్రభు వారు కూడా సాత్వికుడని మనం చెప్పుకున్నాం కదా. భూమి మీద ఉండేటప్పుడు యేసు ప్రభు వారి జీవితం గురించి అతనే చెప్తూ లోకారాసిన సువార్తలోని 9వ అధ్యాయం, లోకారాసిన సువార్త 9వ అధ్యాయంలో కూడా ప్రభువారు చెప్పిన మాటను చదువుతాం. 9వ అధ్యాయము 58వ వచనం. 9:58. అందుకు యేసు నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములు కలవు గాని, అంటే ఆఖరికి నక్కలకి ఉన్నాయి, ఆకాశ పక్షులకి నివాసాలు ఉన్నాయి, కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకున్నట్టుకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. ఎవరితోని చెప్పేశాడు. ఇప్పుడు చెప్పండి, భూమి మీద ఉండేటప్పుడు మనిషి కుమారుడు ఎక్కడుండేవాడు? తలవాల్చుకునేవాడు. ఎక్కడ తలవాల్చుకునేవాడు? చోటేది ఆయనకి. మరి భూలోకాన్ని స్వతంత్రించుకోవడం అంటే మనం ఏం అర్థం చేసుకుంటాం వాస్తవంగా? అంటే భూమి అంతా మనది అయిపోతుందనా? వాస్తవంగా వాగ్దానం చేసింది యేసు ప్రభు వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారనే సంగతిని మాట్లాడారు. మరొక సంగతి కూడా మీకు చెప్తాను. కొంతమంది అంటారు మళ్ళీ యేసు ప్రభు వారు రాబోతున్నారు, వచ్చి రాజుగా అవుతాడు, 1000 ఏండ్ల పరిపాలన జరుగుతుంది, అప్పుడు ఆ 1000 ఏండ్ల పరిపాలనలో మన అందరం అతను రాజుగా ఉంటాడు, ఎవరైతే నమ్ముకున్నారో వారందరికీ ఒక మంచి భూభాగాన్ని ఇస్తారని కూడా చెప్తారు. వాస్తవంగా 1000 ఏండ్ల పరిపాలన కూడా ఉంది అని దేవుని గ్రంథము చెప్పటం లేదు. ప్రత్యేకంగా అలాంటి పరిపాలన గట్ట చేయడు. మనం భూమి మీద ఉండి మళ్ళా మరొకసారి మరొక భూభాగాన్ని మనకిచ్చి మనల్ని అందులో ఉంచి అతను రాజుగా ఉండి మనల్ని ఏమీ పరిపాలన చేయడు. ఇప్పుడే ఆయన రాజుగానే ఉన్నాడు. గత శుక్రవారం అదే పాఠం చెప్పుకున్నాం, సర్వాధికారి అనే క్రీస్తు. కాబట్టి ఆయన ఇప్పుడు రాజుగానే ఉన్నాడు, అతను ప్రభువుగానే ఉన్నాడు, ఇప్పుడు పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఎవరిని పరిపాలన చేస్తున్నాడు? ఎవరైతే రక్షణ పొందారో, ఎవరైతే ఆయన రక్తంలో కడగబడ్డారో వారిని అందరినీ పరిపాలన చేస్తున్నాడు. మరొకసారి మళ్ళా వచ్చి మరొక రాజ్యాన్ని భూమి మీద ఏర్పాటు చేసి అక్కడ ఒక సింహాసనం మీద కూర్చొని మనల్ని అక్కడ మళ్ళా ఉంచి మళ్ళా మనల్ని పరిపాలన చేయటం అనేది భూలోకాన్ని స్వతంత్రించుకోవడం కాదు, వాగ్దానం అది కాదు. కావున ఒకసారి మనసులో పెట్టుకోండి. ఒకరోజు ఏం జరిగిందంటే యేసు ప్రభు వారిని కూడా
వాళ్ళు భూమి మీద ఉండేటప్పుడు రాజుగా చేయాలనుకున్నారు. యోహాను సువార్త 18వ అధ్యాయంలో శిష్యులు కూడా అనుకున్నారు, అతను రాజు అవుతాడు, మమ్మల్ని అతని కింద పెట్టుకొని మేమందరం కలిసి పరిపాలన చేస్తాం అనుకున్నారు. కానీ యేసుప్రభు అంటున్న మాట చూడండి, 18వ అధ్యాయము 36వ వచనం చూడండి. యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. ఏం కాదు? నా రాజ్యము ఈ లోక సంబంధమైంది కాదు. మరి ఎలాంటిది? నా రాజ్యము ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడకుండానట్లు. అసలు యూదులకే నేను అప్పగించబడిన కదా. నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనను. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది ఇహ సంబంధమైనది కాదనను. అంటే మోషే వాగ్దాన దేశంలోనికి అడుగు పెట్టలేదు, వెళ్ళలేదు. యేసు ప్రభు వారికి భూమి మీద తలవాల్చుకొనుటకు స్థలమే లేదు. పాయింట్ వినండి జాగ్రత్తగా. మనం గత వారంలో మోషే మిక్కిలి సాత్వికుడని నమ్మునప్పుడు మోషే భూలోకాన్ని స్వతంత్రించుకున్నాడా? లేదు. అంటే భూమి మీద అతనికి ఏముంది? ఏమీ లేదు. యేసు ప్రభు వారు భూలోకాన్ని స్వతంత్రించుకున్నారా? లేదు. భూమి మీద ఏం సంపాదించుకున్నారు ఆయన? అతను చెప్తున్న మాటే, తలవాల్చుకున్నట్టుకే నాకు స్థలం లేదు. శిష్యులు ప్రభువాన్ని ఏం చేయాలనుకున్నారు? అంతకన్నా ముందు 1000 ఏండ్ల పాలనలో భూమి మీద మరలా ప్రభువు రాజుగా ఉండి ఏలుతాడు, మనం అందులో ఉంటాము అనేది తప్పుడు భావన. ఇది రాంగ్, ఇది లేదు అనేది తప్పు. ఇది లేదు. 1000 ఏండ్ల పాలనలో అలా జరగదు. భూమి మీదకి మళ్ళీ రాడు ఆయన, మధ్యాకాశంలోకి రాబోతున్నాడు ఆయన అనే సంగతిని మనం గుర్తించాలి. అప్పుడు ఈ వాగ్దానం యొక్క అర్థం గురించి మనం ఆలోచన చేసినట్లయితే, కీర్తన పుస్తకం 37వ కీర్తన సాత్వికుల గురించి రాశాడు. కీర్తన 37:11 అక్కడ కూడా ఈ మాట ఉంది చూడండి. 37:11 చదవండి త్వరగా. దీనులన్నా సాత్వికులన్నా ఒకటే, దీనులు భూమిని స్వతంత్రించుకుందురు, బహుక్షేమం కలిగి సుఖిస్తారు. దీనులనే మాటకి సాత్వికులనే మాటకి అర్థం ఏంటంటే, అంటే ఎవరైతే దేవుని యందు నమ్మకం ఉంచుతారో వారిని దీనులు అన్నాడు. దేవుని యందు నమ్మిక ఉంచువారు, అది చాలా జాగ్రత్తగా ఇది ఆత్మ సంబంధమైన అర్థం. అంటే మనం అర్థం ఏది కాదో మనం చూసామో, అర్థం గురించి ఆలోచిస్తున్నాం. అసలు భూలోకాన్ని స్వతంత్రించుకోవడం అంటే ఏంటో ఆలోచిస్తున్నాం. ఇక్కడ 37:11లో దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు, వారు సుఖముగా ఉంటారా? సుఖిస్తారు, బహుక్షేమం కలిగి సుఖిస్తారు అన్నాడు. అప్పుడు మనం కొత్త నిబంధనలో మనం చూసినట్లయితే, ప్రేమైన వాళ్ళారా, ఈ భూలోకంలో ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. అంటే మామూలుగా వీటన్నిటిని గాలి, నీరు అన్నీ మనం అనుభవిస్తున్నాము. అయితే ఇక్కడ సాత్వికులు దీనులు మాత్రమే ఈ భూలోకంలోని ప్రతి దాన్ని కూడా తృప్తి పడుతూ ఉండగలుగుతారు, అనుభవించగలుగుతారు. అలా కాకుండా స్వార్థంతో ఉన్నవాళ్ళు కానీ, గర్వంతో ఉన్నవాళ్ళు కానీ ఈ భూమి మీద ఉన్న వాటిని కూడా సంపూర్ణంగా వాళ్ళు అనుభవించలేరు. సాత్వికులైతే ఏమున్నా కూడా దాంతో తృప్తి పడుతూ జీవిస్తారు. అందుకే ఇందాక మనం కంఠస్థ వచనం చదువుకున్నాము.
2 వచనాలు చదువుదాం. ఇక్కడున్న విశ్వాసులు భూమి మీద ఉండేటప్పుడు ఎలాంటి భావన కలిగి ఉన్నారో మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో పౌలుతో ఉన్నవారు మాటలు ఏమాడుతున్నారో చూద్దాం. 6వ అధ్యాయము 10వ వచనం, 8, 10 కలిసి ఉన్నాయి చూడండి. చాలా కష్టాల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు. వారు ఎలా మాట్లాడుతున్నారు అంటే నేను చదివేస్తాను చూడండి. ఘనతల వలనను, సుకీర్తి దుష్కీర్తుల వలనను, దేవుని పరిచారకంలో ఉండి అన్ని స్థితుల్లో మమ్మును మేమే మెప్పించుకొనుచున్నాము. అంటే ఎవరైనా దేవుళ్ళో ఉంటే ఏది లేకపోయినా కూడా తమను తాము సంతోషంతో జీవించగలుగుతారు. అది ఆత్మీయ అర్థం. నాకు కారు లేదని, మేడ లేదని, మిద్ది లేదని దేవుని పిల్లలు సాత్వికులు అంతగా ఆలోచించరు, బాధపడరు. ప్రతిదాన్ని కూడా దేవుడు నాకు ఇచ్చేయలే అని సంపూర్ణంగా నేను బ్లెస్ చేయబడ్డానని ఫీల్ అవుతారు. అది స్వతంత్రించుకోవడం అంటే భూమి మీద. కొంతమందికి బోల్డ్ అంత డబ్బు ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ వాళ్ళకి తృప్తే ఉండదు. ఒక ఆయన దగ్గర ఏం ఉండదు, 10 మందికి భోజనం పెడతాడు. సాత్వికులు దీనులు మాత్రం ఈ భూమి మీద ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని చక్కగా అనుభవించగలుగుతున్నారు. ఆ తర్వాత అందుకే పౌలు అంటున్నాడు, మాకు ఘనతల వలనను, సుకీర్తి దుష్కీర్తుల వలనను, దేవుని పరిచారకంలో ఉండి అన్ని స్థితుల్లో మమ్మల్ని మేమే మెప్పించుకొనుచున్నా. ఏం భయం లేదు మనకి. కీర్తి లేకపోయినా, ఘనత లేకపోయినా మాకేం భయం లేదు భూమి మీద ఉండేటప్పుడు. కిందకి వెళ్దాం, ఇంకా కిందకి వెళ్దాం. మేము మోసగాండ్రమైనట్లు సత్యవంతులము, తెలియబడిన వారమైనట్లుండి బాగుగా తెలియబడిన వారము, చనిపోచున్న వారమైనట్లుండి ఇదిగో బ్రతుకుచున్న వారము, శిక్షింపబడిన వారమైనట్లుండి చంపబడిన వారము, దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించు వారము, దరిద్రులమైనట్లుండి అనేకులకు ఐశ్వర్యము కలిగించువారము. ఎంత మాట అన్నాడండి. దరిద్రుడేట, దరిద్రులుగా బ్రతుకుతున్నా కూడా అనేకులకు వాళ్ళే ఐశ్వర్యము కలుగు చేస్తున్నారట. ఆ చివరి అన్నాడు, ఏమీ లేని వారమైనట్లుండి సమస్తమును కలిగిన వారము. అదండి దాని యొక్క ఆత్మీయ అర్థం. ఎవరైనా ఏదైనా కొనుక్కున్నా కూడా సాత్వికుడు అసూయపడ్డు, బాధపడ్డు, గిల్టీగా ఫీల్ అవ్వడు. ఎవరు ఎంత గొప్పవాళ్ళు అయిపోతున్నా కూడా సాత్వికుడు అంత తొందరపడిపోడు. అర్థమైందండి? అది సాత్వికుల్లో ఉన్న గొప్పతనం. భూలోకంలో ఎన్నో రకాలైన చాలా ఉన్నాయి, వాడుకుంటున్నారు అందరూ. సాత్వికుడు అవన్నీ వాడుకోకపోయినా కూడా ఆయన తృప్తిగా బ్రతుకుతాడు. ఆయనలో తృప్తి ఉంటుంది. వాళ్ళు వాడుకున్న వాళ్ళు తృప్తి ఉండదు. వాళ్ళు అనుకుంటారు, ఇంకా పెద్దింటికి ఎవరింటికి వెళ్తారు, అయ్యో అక్క మా ఇంట్లో ఇది లేదే అని మళ్ళా దాన్ని సంపాదించుకోవడానికి కష్టపడతారు. ఇంకెవరి దగ్గరకు వెళ్తారు, ఏదో ఫంక్షన్కి వెళ్తారు, ఏదో బంగారం చూస్తారు, ఆభరణం చూస్తారు, మళ్ళీ అనుకుంటారు, అక్క ఇది కూడా లేదే మా ఇంట్లోని, నా మెడలోని, ఇది సంపాదించుకో. జీవితాంతం అసంతృప్తితోనే దేవుడిచ్చిన ప్రతి దాన్ని కూడా, అమ్మో నాకు గాలి ఇచ్చాడు, నీరు ఇచ్చాడు, వాతావరణం ఇచ్చాడు, సహోదరుని ఇచ్చాడు, సంఘాన్ని ఇచ్చాడు, వాక్యాన్ని ఇచ్చాడు, నేను సువార్తను ప్రకటించే భాగ్యాన్ని ఇచ్చాడని తృప్తి పడుతూ ఏమీ లేని వారమైనట్లు ఉండి అన్నీ కలవారము అని తృప్తి. అది స్వతంత్రించుకోవడం అంటే. అలాంటి స్వతంత్రత అనేది సాత్వికులకు దొరుకుతుంది. అర్థమైందండి? ఈ భూమి నా తండ్రిది. అర్థమైందా? నువ్వు ఎకరా భూమి కొనేసుకున్నా, అయ్యో క్రాంతి ఎకరా భూమి కొనుక్కున్నాడని నేనెందుకు అనుకుంటాను, నాకెందుకు ఆ బాధ? అతను కొనుక్కున్నాడు కానీ ఇక్కడి నుంచి పట్టుకొని వెళ్ళగలుగుతాడా? లేదు. భూమి నా తండ్రిది, యెహోవాది. నాకు కావలసినవి భూమి మీద అన్నీ పెట్టాడు, వాడుకుంటాను, ఆశీర్వదించబడతాను. ఆ విధంగా సాత్వికుడి యొక్క ఆలోచన, దీనుడి యొక్క ఆలోచన అది. కావున ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ప్రియమైన వాళ్ళారా, ఇందాక మనం చదివినట్లుగా ఏమీ లేని వారమైనట్లుండి సమస్తమును కలిగిన వారము.
ఏమియు లేనివారమై నట్లుండియు సమస్తమును కలిగిన వారము. కొంతమంది చూడండి అమ్మా, అన్నీ కలిగి ఉంటాయి ఇంట్లో, ఎవరైనా వస్తే మా దగ్గర ఏముందని అంటారు. కొంతమంది దగ్గర ఏమీ ఉండదు, అన్నీ ఉన్నాయని చెప్పుకుంటారు. తేడా గమనించారా? అది సాత్వికుల్లో ఉన్న గుణం. అందుకే మాసిదోనియ సంఘస్థులు ఎంతో సేవ చేయగలిగారు. ఎప్పుడైనా ఏదైనా కార్యక్రమం అయిందనుకున్న మామూలుగాను మీరేమి ఇవ్వగలరమ్మా అని అంటే, లేదండి నేను ఇవ్వగలను. ఒకరోజు సహోదరులు ఒక ఆయన చెప్పారు, ఆవిడట బొగ్గులేవో అమ్ముకుంటుందట, బొగ్గులేవో ఒక చిన్న పాకలోని. అప్పుడు ఆ చర్చ్ బిల్డింగ్ కడుతున్నారట. కడితే ఆమె మొదట వచ్చి, ఒక్కరేనట ఆవిడ, మొదట వచ్చి 20,000 ఇచ్చిందట. మీరు చర్చ్ కడుతున్నారు కదండి, 20,000 తీసుకోండి నేను. ఆ పాకలో ఏమి ఉండవు, బొగ్గులు మాత్రమే ఉంటాయి. ఆమె అన్నీ కలిగి ఉంది. కారణం ఏమిటంటే అది దైవగుణం. నీ దగ్గర అన్నీ ఉంటాయి, కానీ నువ్వు ఏమీ లేనట్టుగానే చెప్తావు. అది నీకు సాత్వికులకి మధ్య తేడా, మనకి సాత్వికుల మధ్య తేడా. దీనుడు స్వతంత్రించుకుంటాడు. దీనుడు అంటే దేవుని యందు నమ్మిక ఉంచువాడు. సాత్వికుడు అంటే దేవుని యందు నమ్మిక ఉంచువాడు. ఏమీ మేము లేనివారమైన ఉన్నప్పటికీ కూడా సమస్తమును కలిగినవి, ఎందుకంటే ఈ సమస్తము నా తండ్రివి అనే గొప్ప తృప్తితో ఆయన బ్రతుకుతూ ఉన్నాడు. అలాంటి జీవితము సాత్వికుల్లో కనబడుతుంది. అది భూలోకాన్ని స్వతంత్రించుకోవడం అంటే అర్థము. భూలోకంలో ఎన్నో పెట్టేశాడు దేవుడు. అందులో ఏది వాడుకున్నా కూడా దాన్ని తృప్తిగా అతను అనుభవిస్తూ ఉన్నాడు. ఇంకా మనం ఆత్మ సంబంధమైన అర్థాన్ని గురించి ఆలోచన చేసినట్లయితే, కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, ఇప్పుడు చదివాం కదా, 21, 23 వచనాలు చదవండి. కాబట్టి ఎవరు మనుషులు ఎందుకు అతిశయింపకూడదు. సమస్తము ఎవరివి? మీవంటే ఎవరివి? బాప్తిజం పొందుకుని రక్షణ పొందుకునే వారివి, మీవి. పౌలైనను అపోల్లోనైనను కేఫాయినను లోకమైనను జీవమైనను మరణమైనను ప్రస్తుతమందున్నవైనను సమస్తమును మీవే. అంటే సమస్తం ఎవరు చెప్పండి ఇప్పుడు? బాప్తిజం పొందుకున్న వారివే, రక్షణ పొందుకున్న వారివే. సమస్తము నావే అనే ఫీలింగ్ ఇక్కడ ఎవరికైనా ఉందా? మావే అనే ఫీలింగు? అతను అంటున్నాడు సమస్తమును మీవే. తర్వాత మీరు క్రీస్తు వారు. క్రీస్తు ఎవరు వారు? దేవుని వాడు. సమస్తమును అంటే ఈ భూమి మీద ఉన్న వెలగల ప్రతీది కూడా సాత్వికుడిదే. ఒకవేళ భూమి మీద సాత్వికుడికి ఒక అంగుళం కూడా లేకపోవచ్చు, కానీ ఇవన్నీ మీవే అని అంటున్నాడు. ఈ భూమి ఎవరిదండి? ఈ కొండలు ఎవరివండి? ఈ పశువులు ఎవరివండి? నువ్వు కొనుక్కున్నావు కొంతకాలం అంతే, కానీ యెహోవావి, దేవునివి. కావున ధనవంతుడిగా ఒకవేళ ఉన్నప్పటికి కూడా కొన్నిసార్లు ధనవంతుడి కన్నా పేదవాడు ఎంతో ఆనందంగా ఉంటాడని మనం వింటూ ఉంటాం వాస్తవంగా. ఎందుకంటే ధనవంతుడు ఇంకా ఏదో లేదని ఇంకా ప్రయాసపడుతూ ఉంటాడు. పేదవాడు ఏమీ లేకపోయినా అతనికి దేవుడు ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఇలాగా తృప్తిగా బ్రతకడం అనేది ఇక్కడ స్వతంత్రించుకోవడం. అంటే రాబోయే జీవితంలో ఏం జరగబోతుందో కూడా, ఈ సాత్వులకి ఏమి ఇవ్వబోతుందో కూడా చెప్పాడు. మీకు ఒక సంగతి చెప్తాను. ఈ భూమి మీద యేసుప్రభు వారు సాత్వికుడిగా బ్రతకడం వల్ల ఇప్పుడు ఎవరికి పక్కన కూర్చున్నాడు? అలా స్వతంత్రించుకున్నాడు ఆయన. తండ్రి పక్కన చోటు వచ్చింది ఆయనకి. ఈ భూమి మీద ఏ రాజ్యాన్ని పరిపాలించలేదు ఆయన, ఏ గవర్నమెంట్ అధికారి కాదు ఆయన, ఏ గొప్పతనం ఆయనకి ఈ భూమి మీద లేకపోవచ్చు.
కానీ ఇప్పుడున్న స్థితిని గురించి మనం ఆలోచిస్తే ఆయనకి తర్వాత ఏమొచ్చిందంటే కుడి పార్శ్వాన్ని కూర్చునే అవకాశాన్ని దేవుడిచ్చాడు. అంతేకాదు మత్తయి సువార్త 17 అధ్యాయంలో మనం చూసినట్లయితే యేసు ప్రభు వారిని బలపరచడానికి, యేసు ప్రభుతో మాట్లాడడానికి ఎవరెవరు వచ్చారు? మోషే మరియు ఏలియాకి ఏమైనా స్థలం ఉందా భూమి మీద? లేదు. మోషేకి ఏమైనా స్థలం ఉందా భూమి మీద? లేదు. కానీ వాళ్ళు పరదేశంలో ఉన్నారు. ఇప్పుడు పరదేశంలో ఉన్నారు. ఇక్కడే తృప్తి ఉంది. రెండవది అంటే రాబోయే జీవితకాలంలో కూడా సాత్వికులకు అందరికీ ఒక స్థలం ఉంది. అది సంపూర్ణంగా అక్కడ నెరవేర్చబడుతుంది. ఏంటి నెరవేర్చబడుతుంది అంటే పరలోకం ఇచ్చేస్తాడు, పరదేశం ఇస్తాడు. అలా స్వతంత్రించుకోబోతున్నారు. అందుకే హెబ్రీ గ్రంథకర్త 11వ అధ్యాయంలో చెప్పిన మాటను మనం చదివినట్లయితే, అంటే సంపూర్ణంగా ఆ దినాన మనము వెళుతున్న స్థలము గొప్పది. 11వ అధ్యాయము 13 నుంచి 16 వచనం వరకు ఆ విషయాలు చెప్పాడు. చదువుతున్నాను చూడండి. వీరందరూ అంటే విశ్వాస వీరులందరూ కూడా ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనం చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారే చనిపోయారు. ఇలాగు చెప్పువారు తమ స్వదేశమును వెదకుచున్నామని విశదపరచుచున్నారు కారా? ఏది స్వదేశము? పరలోకము. తర్వాత వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకుని ఎడల మరలా వెలుటకు వారికి వీలు కలిగి ఉండును. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుణ్ణని అనిపించుకున్నటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు. ఏ పట్టణం అది? ఎవరి కొరకు? దేవుని యందు నమ్మకం ఉన్న వారి కొరకు, దీనుల కొరకు, సాత్వికుల కొరకు ఒక పట్టణం సిద్ధం చేయబడుతుంది. అక్కడ వారు నమ్మకంతో బ్రతికారు, విశ్వాసంతో బ్రతికారు. అందుచేత ఈనాడు ఈ భూమి మీద నువ్వు సాత్వికంతో బ్రతికితే, దీనత్వంతో బ్రతికితే నీకు ఒక పట్టణం అనేది అక్కడ ఉంది. నువ్వు సంపూర్ణంగా ఆ సమయం ముందు ఆ యొక్క వాగ్దానం నెరవేర్చబడుతుంది. ఎవరిచ్చిన వాగ్దానము? యేసు ప్రభు వారు ఇచ్చిన వాగ్దానం, దేవుడిచ్చిన వాగ్దానం. ఏంటా వాగ్దానం అంటే స్వతంత్రించుకుంటారు. నువ్వు ఆ పట్టణంలోకి వెళ్ళిపోయి ఉంటావు, ఆ దేశంలోకి వెళ్ళిపోయి ఉంటావు. అలా వెళ్ళి నువ్వు అక్కడ నివసిస్తావు. అలా నివసించడానికి ఒక దినాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఒకవేళ ఈ భూమి మీద నువ్వు చాలా దీనస్థితిలో బ్రతుకుతున్నా కూడా నీకు అంత గొప్ప స్థితిని రేపొద్దున ఇవ్వబోతున్నాడు. ఎందుకంటే భూమి మీద నువ్వు వినయుడుగాను, దీన మనసుడుగాను, సాత్వికుడుగాను బ్రతికితే నీకు అంత మంచి ప్రతిఫలాన్ని ఆయన ఇవ్వబోతున్నాడనే సంగతిని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని కోరుతున్నాము. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలో కూడా, ప్రకటన గ్రంథము దాన్ని ఏమన్నాడు అంటే 21వ అధ్యాయము 2వ వచనం లేదా 1 నుంచి చదవండి. అంతటి నేను క్రొత్త ఆకాశాన్ని క్రొత్త భూమిని చూచాను. మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోయిను, సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అనే ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచి తిని. తర్వాత 10వ వచనం ఆత్మవశునైన నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీద కొనిపోయి యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను. ఒక రోజున మనమందరం కూడా సిద్ధపడుతున్నాము, అది స్వతంత్రించుకోబోతున్నాము. అంత గొప్ప అవకాశాన్ని మనందరికీ రేపొద్దున్న ఆ నెరవేర్పు అనేది అక్కడ జరుగుతుంది. కానీ భూమి మీద ఒకవేళ గొప్ప గొప్ప వాటిని మనం పొందుకోకపోయినప్పటికీ కూడా పరలోకం అనేది మనకి ఉందనే సంగతిని మనం విశ్వసించాలి, నమ్మాలి. అది మనం ఒక దినాన్ని స్వతంత్రించుకుంటాము అనే సంగతిని కూడా మనము ఆలోచన చేయాలి. కానీ భూమి మీద ఉండేటప్పుడే మనము యేసు ప్రభు దగ్గర నేర్చుకునే వారముగాను, ఆ యొక్క బోధను అంగీకరించే వారముగాను,
ఆయన మార్గంలో నడిచేవారంగాను ఉండి అతను ఏదైతే ఆ యొక్క మరి సూత్రం చెప్పారో, ఏదైతే ధన్యతను చెప్తున్నాడో, ఏది ఆనందాన్ని ఇస్తుందని చెప్తున్నాడో ఆ ఆనందాన్ని ఇక్కడ పొందుకుంటాము, రేపొద్దున పూర్తిగా అక్కడ స్వతంత్రించుకుంటాము. అలా స్వతంత్రించుకోవడానికి మనం ఎల్లప్పుడూ కూడా దేవుని యందు నమ్మకం ఉంచి, అలాగే ఎల్లప్పుడూ కూడా దీనత్వంతోనూ సాత్వికంతోనూ దేవుడికి లోబడుతూ దేవుడి చిత్తాన్ని నిరంతరము నా జీవితంలో నేను నెరవేర్చాలని ఆలోచించుకుంటూ బ్రతకాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని కూడా హెచ్చరిస్తూ మనందరం సాత్వికులుగా బ్రతుకుదాము. సాత్వికమైన మనసుతోనూ దీన మనసుతో మనం అందరం బ్రతకాలని కోరుతూ ఇంతవరకు శ్రద్ధగా ఓపికగా విన్న మీ అందరికీ ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు.